నాడు కోమటిరెడ్డి వివేక్, నేడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్. బీజేపీలో ముందు నుంచి ఉన్న సీనియర్ల గురి తప్పడం లేదు. వలస నేతలకు ఆ పార్టీలో కష్టాలు తప్పడం లేదు. తెలంగాణలో కాషాయ పార్టీకి అన్నీ తామే అని భావిస్తున్న ఆ హిందుత్వ నేతల వింత పోకడలతో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది అన్నట్లు అంటున్నారు. ప్రజాబలం పేరున్న నేతలు పార్టీలోకి వస్తుంటే కొందరు పెద్దలు జీర్ణించలేకపోతున్నారు. దాంతో బీజేపీలో చేరడానికి కొత్త నేతలు భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏలేటి ఈటల ప్లాన్స్ ఏంటి? పార్టీలో నిలదొక్కుకోవాలని పోరాడతారా, లేక తమ దారి తాము చూసుకుంటారా? బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో కంఫర్టబుల్గా లేరన్నట్టుగా టాక్. కాషాయ దళంలోకి ఎందుకొచ్చానురా దేవుడా అంటూ మదన పడుతున్నారట. ఏలేటికి శాసనసభాపక్ష పదవి బీజేపీ సీనియర్ నేతలకు అస్సలు నచ్చడం లేదని, అందుకే ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అసలు ఏలేటికి ఆ పార్టీ కార్యాలయంలో కనీసం మీడియా సమావేశం నిర్వహించడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. అయినా ఆయన ఇంకా అదే పార్టీని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారో అంతుపట్టడం లేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు. ఏలేటిని జీరో చేసే ప్రయత్నంలో కిషన్ రెడ్డి అనుకూలమైన బీజేపీ వర్గాలు పనిచేస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోందని ఆ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇంతకు ఏలేటి ప్లాన్ ఏంటి? త్వరలోనే బీజేపీని వీడబోతున్నారా? ఏలేటి బయటకొస్తారా, లేక పొమ్మన లేక పార్టీ నేతలే ఏలేటికి పొగబెడతారా అనేది ఇప్పుడు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే బీజేపీ శాసనసభాపక్ష నేత బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఏలేటి బయటకు పోతే ఆ పదవి తమకే దక్కుతుందని మిగతా ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారట. ఏలేటి మహేశ్వర్ రెడ్డే కాదు, రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పాత నేతలకు తప్ప కొత్త నేతలకు మీడియా సమావేశాలు నిర్వహించడానికి ఆంక్షలు విధించారంటున్నారు. నిన్నటికి నిన్న కవితకు బెయిలొచ్చిన తరుణంలో ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అధికార ప్రతినిధి రాణి రుద్రమలు మీడియా సమావేశాలు ప్రకటించారు. ప్రకటించిన కాసేపటికే రాష్ట్ర నాయకత్వం క్యాన్సిల్ అని ప్రకటించింది. అంతేకాదు, హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన మాధవీలతకు సైతం రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి రానివ్వలేదు. చివరకు మాధవీలత తన కార్యాలయంలోనే మీడియా సమావేశం నిర్వహించుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె సైతం పార్టీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా తెలుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొత్తగా వచ్చిన ముఖ్య నేతలు ఎవరిని రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు రాష్ట్ర నాయకత్వం విధించడంపై ఇప్పుడు ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మీడియా సమావేశం నిర్వహించాలంటే ముందుగా సబ్జెక్టు చెప్పాలి. ఆ సబ్జెక్టు నచ్చితే ఓకే, లేదంటే మీడియా సమావేశం రద్దు చేస్తున్న పరిస్థితులు బీజేపీలో కనిపిస్తున్నాయి. ఈటెల, మహేశ్వర్ రెడ్డిలు హిందుత్వవాదంతో ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ పాత నేతలు అడ్డుపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయట. పార్టీ అధ్యక్ష పదవి ఈటెలకు అప్పజెప్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంటే, అందుకు భిన్నంగా ఆ పార్టీ కార్యక్రమాలన్నీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రకటిస్తున్న తీరు ఆ పార్టీలో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతోంది. వాస్తవానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉద్యమ నేతగా ఆయనకు సొంత ఇమేజ్ ఉంది. కేసీఆర్తో ఢీకొని పాలిటిక్స్లో చక్రం తిప్పుతున్న దిగ్గజం ఆయన. ప్రస్తుతం
పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తూ ఈటెల రాజేందర్ పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కడం లేదు. ఢిల్లీ పెద్దలంతా ఈటెల విషయంలో సానుకూలంగా ఉన్నా రాష్ట్ర పెద్దలు అభద్రతాభావంతో ఆయనకు అడ్డంకులు సృష్టిస్తున్నారట. మరోవైపు పార్టీ కార్యాలయం మెట్లెక్కడానికి ఆంక్షలు విధించడంతో నేతలందరూ రాష్ట్ర నాయకత్వం పైన గుర్రుగా ఉన్నారు. శాసనసభాపక్ష నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వయంగా తన అసహనాన్ని బయటపెట్టారు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా తనను బీజేపీ నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని ఏలేటి బహిరంగంగానే వ్యక్తం చేశారు. మాధవీలత, రాజాసింగ్, ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావుల వ్యవహారం పార్టీ సీనియర్లకు మింగుడు పడ్డం లేదనే టాక్ వినిపిస్తోంది. వారంతా పార్టీ నాయకులు కాదా? ఆ పార్టీ కార్యాలయంలో పనిచేసే వారిలా చెప్పింది చేయాలి అంతేనా అని బీజేపీ క్యాడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. హైడ్రాతో పాటు కవిత బెయిల్, కాంగ్రెస్ గ్యారంటీల అమలు, ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి కొన్నాళ్లు ఎవరూ లూజ్ టాక్ చేయొద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇవ్వడం పార్టీలో చేరిన ముఖ్య నేతలకు చిరెత్తిస్తోందట. కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఎవరూ కూడా దానిపైన నోరు జారవద్దని ఆదేశాలొచ్చిన నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే పనిచేస్తున్నాయని, త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందనే దానికి బలాన్ని చేకూరుస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాత నేతలు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో పార్టీ మనుగడపై కాషాయ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీజేపీ సీన్ సితారయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్న ఈటెల రాజేందర్ యాక్షన్ ప్లాన్ కోసం కాషాయ సైన్యం ఆశగా ఎదురు చూస్తోందట.